స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం కథలు చెప్పుకుందాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ దేవి సరస్వతి వ్యాసం జయమధీరయేత్. జనమేజయుడు ఆ యజ్ఞం పూర్తి చేసుకుని ఆయన హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏ పని చేసుకుంటున్నా, ఏ కార్యంలో ఉన్నా, ఏది చేస్తున్నా కూడా శర్మ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. మీరు చేసిన పని వల్ల మీకు చాలా ప్రమాదాలు సంభవిస్తాయి ఎన్ని హెచ్చరించింది. అది హెచ్చరిక అనుకోవాలా, నాకు ఆమె శాపం ఇచ్చింది అనుకోవాలా? కానీ నేను ఏ పని చేస్తున్నా నాకు అవే గుర్తొస్తూ ఉన్నాయి అనుక్షణం. ఈ ప్రమాదం నుంచి, నాకు రాబోయే ప్రమాదం నుంచి, శర్మ అన్న మాటల యొక్క ప్రభావం నుంచి నన్ను రక్షించేవారు కానీ, దానికి తరుణోపాయం కానీ ఏమైనా ఉన్నదా? ఎవరు చేస్తారు ఈ పని అని పాపం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరు రక్షిస్తారు, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ముందుగానే గుర్తించి ఆ ప్రమాదాల నుంచి రక్షించే వాళ్ళు ఎవరున్నారు, దాని గురించి కూడా ఆయన చాలా వెతుకుతూ ఉన్నారు. అలా వెతికే క్రమంలో ఆయన ఒకరోజు వేటకు వెళ్ళారు అరణ్యానికి. ఆ అరణ్యంలో వేటకు వెళ్తే ఆయన శృతశ్రేవుడు అనేటువంటి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ మహర్షి ఆశ్రమంలో ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా సోమవస్రుడు ఉన్నాడు. ఆయన మహా తపస్శాలి, నిత్యం ఆయన తపస్సులోనే ఉంటాడు. ఆయనకి తపస్సు చేయటం తప్పిస్తే ఇంకొక పని కూడా ఉండదు. ఆ విషయం తెలుసుకుని జనమేజయుడు అడుగుతాడు, మహర్షి, మీ కుమారుణ్ణి పురోహితుడిగా నేను మా రాజ్యానికి తీసుకువెళ్తాను, మీకు అంగీకారమైనా పంపిస్తారా అని అడిగారు. అంటే ఆయన మహర్షి చెప్పారు, జనమేజయ, నా కుమారుడు నా తపశ్శక్తితో పెరిగాడు. నేను తపస్సు చేసుకుంటూ ఉండటం వల్ల నా వీర్యాన్ని ఒక సర్పం తాగింది. ఆ సర్పం గర్భంలో నుంచి నా కుమారుడు పుట్టాడు. నా తపశ్శక్తితోనే పెరిగాడు. నన్ను నిత్యం తపస్సు చేసుకుంటూనే ఉంటారు. తపస్సంపన్నుడు, సర్వ విద్యలు తెలుసు, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. కానీ అతనికి ఒక గుప్త వ్రతం ఉంది. ఆ వ్రతం ఏంటంటే, ఏదైనా విప్రుడు వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే, అది విలువైనదైనా సరే, ఎంత ఖరీదైనదైనా సరే, ఏదైనా కానీ తన దగ్గర ఉన్నా లేకపోయినా దాన్ని తెచ్చైనా కానీ అది వారికి ఇవ్వటం నా కొడుకుకున్న అలవాటు. ఆ అలవాటును ఆయన మానుకోడు, అది ఒక వ్రతంగా ఆచరిస్తూ ఉన్నాడు. ఆ వ్రతం నువ్వు కూడా ఆయన ఆచరించడంలో నువ్వు సహాయం అందించగలను అంటే తీసుకువెళ్ళు. ఆ వ్రతానికి ఏ విధమైనటువంటి ఆటంకము కలిగించరాదు. తన ఆ వ్రతాన్ని మానుకోడు, తను జీవించినంత కాలం ఆ వ్రతాన్ని అవలంబిస్తూనే ఉంటాడు. మరి తన దగ్గరికి వచ్చేటువంటి విప్రులు కానీ ఎవరైనా ఇది కావాలి అని సాయం అడిగినప్పుడు నువ్వు అటువంటి సహాయాన్ని చేయటానికి ఆలోచించకూడదు, వెనకాడకూడదు. అవన్నీ నీకు సమ్మతమే అయితే నా కొడుకు నీతో పంపిస్తాను అన్నాడు. నాకు సమ్మతమే అన్నాడు జనమేజయుడు. సోమవస్రుడిని జనమేజయుడు అతిథి మర్యాదలతో తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్తారు మహర్షి తీసుకువెళ్ళేటప్పుడు, నీకు ఏ విధమైనటువంటి ఎటువంటి శాపాలు ఉన్నా, ఎటువంటి ఉపద్రవాలు కలుగుతాయని హెచ్చరికలు ఉన్నా, దేనినైనా కూడా మాపగలిగినటువంటి శక్తి నా కుమారుడికి ఉంది. నా కుమారుడి దగ్గర అంత తపశ్శక్తి కూడా ఉంది. వాటన్నిటినీ ఆయన నివారించగలడు, నిన్ను రక్షించగలడు అని చెప్తాడు. ఇంకా జనమేజయుడు ఆయనను అతిథి మర్యాదలతో హస్తినాపురానికి తీసుకువెళ్ళి తమ తమ్ముళ్ళు పరిచయం చేసి, ఈయన మీకు గురువుగా ఈయనని తీసుకువచ్చాను, ఈయనకి చేసేటువంటి మంచిగా ఈయనని గురు శుశ్రూష సేవలు చేయండి, మర్యాదలు చేయండి. ఆ గురువు ఏమి నేర్పిస్తే అది నేర్చుకోండి. ఆయన చెప్పిన పనిని కాదనకుండా చేయండి. ఆయన ఏ వస్తువు అడిగినా, ఏది అడిగినా లేదు కుదరదు అన్న మాట అనకుండా తక్షణమే కావలసినటువంటి వస్తువులు అందించేటువంటి ఏర్పాట్లు కూడా చేయండి. అనుక్షణం ఆయనని కనిపెట్టుకుని ఉండండి. అలా కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యత మీదే. ఈ గురువుని నేను మీకు అప్పచెప్తున్నాను అని జనమేజయుడు తమ్ముడు ముగ్గురికి అప్పచెప్పారు. అన్న మాట ప్రకారం వాళ్ళు కూడా చక్కగా తమ్ముడు ముగ్గురు ఆ గురువుని మంచిగా సేవ చేస్తూ అనుక్షణం ఆయనకు అందుబాటులో ఉంటూ, ఆయన ఏదడిగినా లేదు కాదు అనకుండా ఆయనకు అందిస్తూ, ఆయన వ్రతం చెడిపోకుండా వీళ్ళు కూడా ఆయనకి చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ గురువుని చక్కగా చూసుకున్నారు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.
స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.